హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గులాబ్ జామ్. మీలో ఎంతమందికి గులాబ్ జామ్ ఇష్టమో కామెంట్ చేయండి. చాలామందికి గులాబ్ జామ్ చేయడం అంతగా రాదు, కానీ ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి, పర్ఫెక్ట్గా మీ గులాబ్ జామ్ వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ముందుగా ఒక్క ప్యాకెట్తో ట్రై చేయండి, చిన్న ప్యాకెట్తోని. ఇప్పుడు నేను ఈ ప్లేట్లో ఒక గులాబ్ జామ్ ప్యాకెట్, 2 గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. వాటిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మామూలుగా మన వేళ్ళ మీదనే ఇట్లా కలుపుకోవాలన్నట్టు, అదొక దగ్గరికి వచ్చేలాగా కలుపుకున్న తర్వాత అదొక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని చాలా వేడి చేయకూడదు, ఇది ఆయిల్ లైట్గా వేడి కావాలి. అప్పుడు మనం చేసుకున్న ఈ గులాబ్ జామ్ బాల్స్ ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి ఒక్కొక్కటి వేసుకొని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక గరిటె తీసుకొని దానిపైన, ఇప్పుడు మనం గులాబ్ జాములు అన్నీ ఇందులో వేసాం కదా బాల్స్ పైన, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా అనుకుంటే ఏమవుతుందంటే అది పగులు అనేది ఏర్పడదు. మనకు ఈవెన్గా మొత్తం గులాబ్ జామ్ చుట్టూ మంచిగా పగులు ఏర్పడకుండా చక్కగా వస్తుంది గులాబ్ జామ్. నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా చేయడం వస్తుంది. చూసారు కదా, పగులు లేకుండా అది పైన కలర్ చేంజ్ అయిపోయింది, అలా అయిపోతుంది అన్నట్టు. అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం, ఈ గులాబ్ జామ్ ప్రాసెస్ ఏదైతుందో దీన్ని మొత్తం మనం స్టవ్ సిమ్లో పెట్టి చేయాలి. హైలో పెట్టి చేస్తే లోపల అంత పచ్చి పచ్చిగా ఉంటుంది. మనము షుగర్ సిరప్లో వేసినప్పుడు కూడా అంత బాగుండదు, అంత వాటర్గా ఉంటుంది, మళ్ళీ ఒకలాగా ఉంటుంది అన్నట్టు, చూసినా కూడా బాగుండదు. ఇప్పుడు చూసారు కదా, షుగర్ సిరప్ కోసం నేను 2 గ్లాసుల చక్కెరకి 2 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. ఇది కొలత అన్నట్టు పర్ఫెక్ట్గా. ఈ షుగర్ కరిగే వరకు మనము కలుపుతూ ఉండాలి. పక్కన మన గులాబ్ జాములు కూడా రెడీ అయిపోతున్నాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఒకసారి చూసేద్దాం. చూసారు కదా, మన గులాబ్ జామ్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది, పగులు రాకుండా చాలా చక్కగా కలర్ వచ్చేసింది. చూసారు కదా, ఈ గులాబ్ జామ్ని ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. ఇది మొత్తం సిమ్ ప్రాసెస్లు చేయాలి, అస్సలు మర్చిపోకండి. హైలో పెట్టి గులాబ్ జామ్ చేయకూడదు. అలా చేసినట్టయితే గులాబ్ జామ్ ఎక్కువ లావ్ అయిపోయి పగులు ఏర్పడతాయి, అలా కాకుండదు. సన్న మంట మీదనే మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు మన చూసారు కదా, మన గులాబ్ జామ్ ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు షుగర్ సిరప్లో ఒక ఇలాచి దంచేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన గులాబ్ జామ్ చక్కగా రౌండ్గా ముద్దుగా, ఎంత ముద్దుగా ఉన్నాయో పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం చేసుకున్నవన్నీ ఇలానే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్లో వేయాలి. సిరప్ కొంచెం వేడి ఉండగానే మనం ఒక్కొక్కటి వేసుకోవాలి. చూసారు కదా, షుగర్ సిరప్లో మనం గులాబ్ జామ్ బాల్స్ని ఇలా ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని పైన అస్సలు మూత పెట్టకూడదు. మూత పెడితే ఏమవుతుందంటే మొత్తం లోపల అంత లావుగా అయిపోతాయి అన్నట్టు, గులాబ్ జామ్ షేప్ అస్సలు రాదు. చూసారు కదా, నా గులాబ్ జామ్ రెడీ అయింది. మీకు నచ్చిందా? మరి నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇలా నేను చెప్పిన విధంగా గులాబ్ జామ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.